అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. జూన్ 5, 6, 7 తేదీలలో మకర రాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు జరగబోతున్నాయి. మరి ఆమె ఎవరు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. అలాగే మకర రాశి వారు ఖచ్చితంగా కూడా వారి జీవితంలో మరో 4 రోజులలో ఎటువంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు కూడా ఈరోజు మన వీడియోలో ఎంతో స్పష్టంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ అయితే చేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందికి చెందుతారు. రాశి చక్రంలోనే మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశి అని, చరరాశి అని, భూతత్వ రాశి అని కూడా అంటారు. మకర రాశి కాలపురుషుని యొక్క కర్మస్థలము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. ఈ రాశివారు సౌందర్యవంతులు, ధైర్యవంతులు, ఆ రోజున జ్ఞానపరులై ఉంటారు. మకర రాశి వారిలోకి ప్రత్యేకత ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రమైన శ్రవణం ఈ రాశిలోనే ఉంటుంది. ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన ఆనవాళ్ళని సొంతం చేసుకుంటారు. వారు అనుకున్నది ఈజీగా సాధించగలుగుతారు. అయితే మకర రాశి వారు చాలా పట్టుదలతో ఉంటారు. అంటే మకరం అంటే ముసలి, అంటే మొసలికి ఏ విధంగా అయితే గట్టి పట్టుదల ఉంటుందో అలాంటి పట్టుదల వీళ్ళల్లో ఉంటుంది. అదేవిధంగా మకరం అంటే జింక అనే సున్నితత్వం కూడా తెలియజేయబడుతుంది. కాబట్టి ఈ రాశి వారికి పట్టుదలతో పాటుగా జింక యొక్క సున్నితత్వం కూడా ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీరు ఏదైనా ఒక విషయం మీద పట్టుపడితే దాన్ని వదిలిపెట్టరు. అలాగే ఒక విషయంలో సున్నితంగా కూడా ఎలాగైతే ఆలోచిస్తారో అదే విధంగా వీరి జీవితంలో కంటిన్యూ అవుతూ ఉంటారు. మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులు మోసం చేయాలనే తలంపు రాదు. వీళ్ళకి బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల దగ్గర ఎంతో మంచి ప్రేమను పెంచుకుంటారు. అలాగే వీరి యొక్క స్వభావం ప్రకారం బలహీనత ఏంటంటే పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం. అయితే ఇది వీరి భవిష్యత్తుకు చాలా ప్రమాదకరం. ఇది వీరికి విమర్శలకు దారితీస్తుంది. తమ లోపం తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి మాత్రం వెనకాడరు. చేసిన పొరపాట్లు తిరిగి చేయరు. మకర రాశి వారు అందరినీ కూడా ప్రేమగా సమాన భావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా కూడా వీళ్ళ పద్ధతి మార్చుకోరు. మకర రాశి వారికి సాత్విక స్వభావం, మాట మీద నిలబడే తత్వం ఉంటాయి. మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. సంతానం వీరి అభిష్టం ప్రకారం నడవకుండా ఇబ్బందులకు గురి చేస్తారు. నైతిక బాధ్యతలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కోసం అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దాన్ని ఏదో ఒక విధానంగా సాధిస్తారు. ఇక మకర రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వం అన్ని అధికంగా ఉంటాయి. అధికమైన మెమొరీ పవర్, సాధారణమైన ఆకారం కలవారిగా ఉంటారు. వీరి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. అయితే వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కూడా కష్టమే. అలా అని ధనమే సంపాదనగా ఇక అదే ధ్యేయంగా జీవించరు. ఏదో ఒక విధానంగా ధనం సర్దుబాటు అయ్యి అవసరాలు గడిచిపోతాయి అనే ఆలోచనలతో ఉంటారు. మీరు ఎల్లప్పుడూ ఇతరులకి ఆదర్శంగానే నిలుస్తారు. ప్రతిష్టాత్మకమైన జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి వీరు నిత్యం కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఇటువంటి స్వభావం ఉన్న మకర రాశి వారి జీవితంలో ఖచ్చితంగా మరో 4 రోజులలో ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే స్త్రీ కారణంగా మకర రాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సంఘటనలు అనేటివి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవాలి. కేవలం ఒక స్త్రీ కారణంగా, ఆమె ఇచ్చిన సలహా కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నప్పుడు ఆ స్త్రీ ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు మీరు పాటించడం లేదా ఆ స్త్రీ మీకు ఎదురు రావటం వల్ల ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇంకా ఏ పనులైతే మీరు చేయలేమని అనుకుంటారో ఆ పనులన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఇది కూడా మీకు జీవితంలో ఎప్పటికీ ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది. అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ సోదరి కావచ్చు,
మీ భాగస్వామి కావచ్చు, లేదా మీ కూతురు కావచ్చు, ఎవరైనా సరే మీ కుటుంబంలోనే ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో 4 రోజులలో మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక స్త్రీ కారణంగా మీకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అయితే దాంతోపాటుగా మీ భాగస్వామిని బాధ పెట్టారు అంటే మాత్రం మీకు ఖచ్చితంగా కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. మకర రాశి వారికి రాబోయే 4 రోజులలో ఖచ్చితంగా చాలా మంచి రోజులు రాబోతున్నాయి. ఇది కేవలం ఆ పరమశివుడి దగ్గరే ఉండి నడిపిస్తున్న విధానంగా కూడా ఆ స్త్రీ రాక, లేక ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించటం, లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలోనే ఆనందాన్ని, రాజయోగాన్ని కలిగిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మకర రాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి, స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒకవేళ మకర రాశి వారు స్త్రీలైతే కనుక మీకు అక్క చెల్లెలు, ఆడపడుచులు లాంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే ఈ విషయంలో మీకు సహాయం చేస్తారు. అయితే మీ జీవితంలో ఈ సమయంలో చాలా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఏది ఏమైనా కూడా ఏకాగ్రతతో పనిచేయడానికి ఎక్కువగా విలువనివ్వండి. మీరు ఖచ్చితంగా చేసేటువంటి ఆ పనుల్లో మేలు జరుగుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలోనూ సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతనే ముందుకు సాగండి. అలాగే మేము ప్రోత్సహించేటువంటి మీ భాగస్వామిని మీరు ఎక్కువగా ఆరాధించాల్సి వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల యొక్క ఎత్తువులు ఫలించవు. అలాగే ఆర్థికంగా కూడా మధ్య ఫలితాలు కనిపిస్తున్నాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి తీసుకునే నిర్ణయాల వల్ల మీరు చేపట్టే ఆ పనులు చాలా సక్సెస్ఫుల్గా సాగుతాయి. జీవితంలోనే ప్రతి ఒక్కరి విషయంలోనూ ఆందోళన, ఒత్తిడి అనేది సహజం. కాబట్టి ఆ పనులు మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అంత మంచి జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పని ఏదైనా కానీ ఖచ్చితంగా కూడా ఆ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అధికారులతో కనుక మీరు మాట్లాడడానికి వెళ్ళినట్లయితే కాస్త ఆచితూచి జాగ్రత్త వ్యవహరించవలసిన సమయం కనిపిస్తుంది. కొన్ని సందర్భాలు మీరు చేయని పొరపాటుకు కూడా మీరు నిందపడి రావాల్సి వచ్చు. అలాగని మీరు ఆవేశపడవద్దు. కాస్త ఆలోచనతో ఉండాలి. కొంచెం సహనంతో, ఓపికతో ఉంటే మీరు ఆ పొరపాటు చేయలేదన్న విషయం బయటపడుతుంది. ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలలో ముందు జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా జూన్ 5, 6, 7 తేదీల్లో మీ జీవితంలో ఎటువంటి మార్పులు చేసుకోపోవడం వల్ల మీరు కాస్త ఆనందానికి, అలాగే ఆశ్చర్యానికి గురి అవుతూ ఉంటారు. కాబట్టి మీరు కాస్త ఆలోచించి అడుగులు వేయడం చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించవచ్చు. ఇక మకర రాశి వారి జీవితంలో విలువైన, విశేషమైన ప్రయత్నంతోనే మీరు అనుకున్న దాన్ని దక్కించుకొని తీరుతారు. ప్రారంభించిన పనులలో ఒక విఘ్నాలు తొలగిపోతాయి. మీరు వేసుకున్న ప్రణాళికతో ముందుకు సాగండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఇక ఆస్తి విషయంలో కూడా చక్కటి ప్రణాళికతో ముందుకు సాగితే ఆస్తిని వృద్ధి చేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు. కాబట్టి కొంచెం మీరు తీసుకునే నిర్ణయాలు స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోండి. వ్యాపారంలోని మీ శ్రమ పెరుగుతుంది. అర్హతకు తగిన ప్రతిఫలాలను దక్కించుకుంటారు. కొన్ని సంఘటనలు మీకు బాగా కలిగిస్తాయి. అలాగని మీరేవి ఆలోచించాల్సిన అవసరం లేదు. చెడు విషయాలను పక్కకు పెట్టేయండి. అలాగే చెడ్డ వాళ్ళు కూడా మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. ఎవరితోనూ వాగ్వాదాలకు పోవద్దు. చెడు ఆలోచనలని మీ సమయంలో దూరంగా ఉండాలి. ఇక నవగ్రహ ఆరాధన అనేది మీరు నియంత్రణం చేయడం వల్ల కూడా మీకు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు ఉంటాయి. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే మీ ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి. ఈ కారణంగా మకర రాశి వారు ఖచ్చితంగా కూడా మరో 3-4 రోజులలో మీ జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి కీలకమైన మార్పుల కారణంగా మీ జీవితాన్ని మరింత అందంగా మలుచుకోగలరు. అయితే దేవాలయంలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలలో అట్టి పండ్లు కానీ, లడ్డూలను కానీ భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని చిన్నపిల్లలకి మరియు ముఖ్యంగా వృద్ధులకు ప్రసాదంగా పంచిపెట్టండి. మీ ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలను కలుగుతాయి. అలాగే శనిదేవుడు మకర రాశికి అధిపతి కాబట్టి శనిగ్రహ అనుగ్రహం పొందడం కోసం చాలా ముఖ్యం. ప్రవేశ నివారణ శని దేవుని ఆలయం సందర్శించడం, తైలాభిషేకం చేయడం, నల్ల నువ్వులు దానం చేయడం మంచిది. శని స్తోత్రాలు, మంత్రాలు పఠించడం వల్ల కూడా శనిగ్రహ దోషాలు తగ్గుతాయి. పేదలకు అవసరమైన వారికి సహాయం చేయడం, ముఖ్యంగా శనివారం రోజున అన్నదానం చేయడం శనిదేవుడికి ప్రీతికరం. ఇది మీ కష్టాలను తగ్గించి శుభ ఫలితాలను ఇస్తుంది. మకర రాశి వారు క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు. ఈ లక్షణాలను మరింత బలోపేతం చేసుకోవాలి. మీరు చేసే ప్రతి పనిలోనూ నిజాయితీగా,
నిబద్ధతతో ఉండండి. ఇతరుల మాటలు విని తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. వాస్తవాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకు సాగండి. కొన్నిసార్లు మీ మొండితనం సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి పరిస్థితులకు అనుకూలంగా మారడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యం విషయంలో మకర రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఎముకలు అంటే కీళ్లకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. వెన్ను నొప్పి, కీళ్ళ నొప్పులు ఉన్నవారు వైద్య సలహా తీసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా వంటివి చేయడం మంచిది. కుటుంబ సంబంధితులతో మకర రాశి వారు బంధుప్రీతి కలిగి ఉంటారు. అయితే కొన్నిసార్లు అభిప్రాయాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయకుండా వారిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు కొనసాగించడం చాలా ముఖ్యం. వారి సలహాలు, సూచనలు మీకు మేలు చేస్తాయి. వారి సంతోషంగా ఉంచడం వల్ల కూడా మీ గృహంలో సానుకూల శక్తి పెరుగుతుంది. సంతాన విషయంలో ఓపికగా ఉండండి. వారిని అర్థం చేసుకొని వారిని సరైన మార్గనిర్దేశం చేయండి. ఆర్థిక విషయాలలో మకర రాశి వారు పొదుపుగా ఉంటారు. ఇది మంచి లక్షణమే. అయినప్పటికీ అవసరమైన చోట ఖర్చు చేయడానికి వెనకాడకండి. వ్యాపారాల్లో భాగస్వాములు సఖ్యతగా వెళ్ళండి. ఐక్యమత్యంతో పనిచేయడం వల్ల మంచి లాభాలు వస్తాయి. ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా ఈ 4 రోజులలో మీకు కొంత సానుకూలంగా ఉంటుంది. పాత అప్పులు తీర్చడంలో కొంత పురోగతి కనిపిస్తుంది, లేదా అందుకు సంబంధించిన మార్గాలు సులభమవుతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గుముఖం పడతాయి. భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేయడం గురించి గట్టిగా ఆలోచిస్తారు. పెట్టుబడుల విషయంలో మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చు. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం చాలా ముఖ్యం. కుటుంబం అంతా కలిసి ఆలయాన్ని దర్శించడం, ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఐక్యత నెలకొంటుంది. మీరు పేదలకు వస్త్రదానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. గురువారం విష్ణు దేవాలయం సందర్శించి నైవేద్యం సమర్పించాలి. అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది. తులసి మొక్కకు ఇంట్లో పెంచడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతాయి. మీరు తెల్లని వస్త్రాలు ధరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మకర రాశి వారికి మొత్తంగా చూస్తే మంచి ఫలితాలే ఉన్నాయి. వారు మధ్యలో సవాళ్ళు ఎదురవుతాయి, కానీ మీరు సహనంతో ఉంటే వాటిని అధిగమించగలరు. మీరు మీ ఆలోచనలను, మాటలను జాగ్రత్తగా మాట్లాడడం చాలా ముఖ్యం. ఆధ్యాత్మికంగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం, ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం వల్ల కూడా మనశ్శాంతి లభిస్తుంది. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కూడా ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇతరులకు సహాయం చేసే గుణం మకర రాశి వారిలో ఉంటుంది. దీన్ని కొనసాగించండి. పేద విద్యార్థులకు సహాయం చేయడం, వృద్ధులకు సేవ చేయడం వంటివి మీకు పుణ్యఫలాలను అందిస్తాయి. ఇక మకర రాశి వారి గురించి, మకర రాశి వారు కుటుంబ సభ్యుల కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధపడతారు. మకర రాశి స్త్రీలు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. వృత్తి విషయంలో కష్టపడే తత్వం, బాధ్యతాయుతమైన స్వభావం, క్రమశిక్షణ, లక్ష్య సాధన పట్ల ఉన్న పట్టుదల వారికి ఏ రంగంలోనైనా సరే ఉన్నత స్థానాలను సాధించడానికి సహాయపడుతుంది. వారికి క్రమశిక్షణ, నిర్మాణాత్మక వాతావరణం ఉండే వృత్తుల్లో బాగా సరిపోతాయి. మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్లు, ఫైనాన్స్, బ్యాంకింగ్, న్యాయవాదం, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యారంగంలో వారు విశేషంగా రాణించగలరు. వారు నాయకత్వ స్థానాలకు తగినవారు, ఎందుకంటే వారు సమర్థవంతంగా నడిపించగలరు మరియు వృత్తిని బాగా ఎదుర్కోగలరు. వారిలో సాహసిద్ధమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి, అయితే అవి కఠినంగా లేదా నియంత్రణ ధోరణిలో కనిపించవచ్చు. సంక్లిప్తంగా మకర రాశి స్త్రీలు భూమిలా స్థిరమైన శనిలా శ్రమబద్ధమైన వ్యక్తి కలుగుంటారు. వారు దృఢమైన సంకల్పం, అంకిత భావం, బాధ్యతలు అయిన స్వభావం, ఆచరణాత్మక ఆలోచనలతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వారిలోనే నిశ్శబ్దం, ఆత్మవిశ్వాసం మరియు హాస్యం వారికి ప్రత్యేకతను తెచ్చిపెడుతూ ఉంటాయి. తమ కుటుంబం, ప్రియమైన వారికి అంతులేని ప్రేమ లక్షణ ఉంటుంది. వారు ఎల్లప్పుడూ మెరుగైన భవిష్యత్తు కోసం కష్టపడుతూ ఉంటారు. తమ లక్ష్యాలను సాధించడానికి ఎంత దూరమైనా సరే వెళ్తారు. అయితే అధిక ఆందోళన, భావోద్వేగాలను దాచుకోవడం మరియు కొన్నిసార్లు మొండితనం వారి బలహీనతలుగా ఉంటాయి. అయినప్పటికీ వారు దృఢమైన స్వభావం, అంకుటిత దీక్ష వారికి జీవితంలో అన్ని రంగాల్లో విజయం సాధించడానికి సహాయపడతాయి. ఇది కేవలం రాశి లక్షణాలపై ఆధారపడిన సాధారణ వివరణ మాత్రమే.
ప్రతి వ్యక్తికి వారి పుట్టిన సమయం, ప్రదేశం, ఇతర గ్రహాల స్థానాలను బట్టి వ్యక్తిత్వంలోనే తేడాలైతే ఉంటాయి కాబట్టి ఈ లక్షణాలు అందరికీ పూర్తిగా వర్తిస్తాయి. ఇది కేవలం ఒక మార్గదర్శకం మాత్రమే. మకర రాశి వారు సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి ఈ జ్యోతిష పరిహారాలను పాటించాలి. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను, ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించటం వల్ల మకర రాశి వారు శుభ ఫలితాలైతే పొందుతారు. మకర రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారి జాతక రీత్యా కూడా శని గ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం కూడా శుభదినమే అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి. గణేశుడిని పూజించండి. గణేశుడికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేశ మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధించండి. విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలను పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన మకర రాశి వ్యక్తులు జన్మ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యగ్రహానికి ఆదివారాలు సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యుడికి నీటిని సమర్పించాలి. శ్రవణ నక్షత్రంలో జన్మించిన మకర రాశి వ్యక్తులు జన్మ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రగ్రహణానికి మరియు చంద్రునికి యొక్క అధిష్టాన దేవత పార్వతీదేవి అమ్మవారిని పూజించాలి. పౌర్ణమి రోజు చంద్రోదయం తర్వాత పార్వతీదేవి యొక్క అత్యంత శక్తివంతమైన అవతారమైన శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అమ్మవారిని ఆరాధించాలి. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. ధనిష్ట నక్షత్రంలో జన్మించిన మకర రాశి వ్యక్తులు జన్మ నక్షత్రానికి అధిపతి అయిన కుజగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించాలి. మంగళవారం రోజులలో షష్ఠి తిథులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి. ఈ పరిహారాలను మకర రాశి వారికి చెందిన ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రము, ధనిష్ట నక్షత్రంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. అప్పుడే జాతక రీత్యా కూడా కలిగే దుష్ప్రభావాల నుండి బయటపడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి.